ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంది. అది చాప కింద నీరులా ఉధృతమవుతోంది. ఎస్, అదే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం. ఈ ఉద్యమంలో చాలామంది తెలంగాణ సమాజం అంతా కూడా తమ వంతు పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వాడవాడలా తమ నినాదాన్ని తమ యొక్క గలంతో ఎక్కుపెడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎస్, మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మేము సైతం అంటూ కూడా ఎవరికి వారు నినాదాలు ఎక్కుపెడుతూ ఎవరికి వారు తమ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఓయూజేఏసీ ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏదైతే వాళ్ళు సమిధులుగా మారిపోయారో ఆనాడు అటువంటి ఓయూజేఏసీ మళ్ళీ ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదానికి తమ వంతు మేము సైతం అంటూ కూడా ముందుకు వచ్చారు. ఈ నెల 22న వారు బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం తెలంగాణ వ్యాప్తంగా ఓయూజేఏసీ ఆధ్వర్యంలో ఎస్ మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదంతో బంద్కు పిలుపునిచ్చింది ఓయూజేఏసీ. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది మన దగ్గర, ఒకసారి చూద్దాం. ఎస్, తెలంగాణలో ఆగస్టు 22న ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. మోండా మార్కెట్లో మార్వాడీలు దళితుడిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ ఓయూజేఏసీ ఇందుకు పిలుపునిచ్చింది. ప్రజలందరూ దీనికి మద్దతిచ్చి బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నారు. మార్వాడీలు తెలంగాణలో ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని, స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఓయూజేఏసీ ఆరోపిస్తోంది. తెలంగాణలో మరోసారి బంద్కు సంబంధించినటువంటి ప్రకటన వెలువడింది. ఆగస్టు 18న మార్వాడీలకు వ్యతిరేకంగా ఆమన్గల్లు ప్రాంత వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చినటువంటి సంగతి తెలిసిందే. అయితే పోలీసుల హెచ్చరికలతో వారు ఆ బంద్ను వాయిదా వేసుకున్నటువంటి ఆ సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి బంద్కు పిలుపునిచ్చారు. ఆగస్టు 22న తెలంగాణ అంతటా బంద్ పాటించాలంటూ ప్రకటన వెలువడింది. అదే ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఆగస్టు 22న ఓయూజేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం మార్వాడీల అంశం. తాజాగా మార్వాడీలు మోండా మార్కెట్లో ఒక దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఈ నెల అనగా ఆగస్టు 22న తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లుగా ఓయూజేఏసీ తెలిపింది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినటువంటి మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని ఓయూజేఏసీ ఆరోపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు రాష్ట్రాన్ని మార్వాడీలు దోచుకు తింటున్నారని మండిపడుతోంది. వారు ఇక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తోంది. అక్కడితో ఆగకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలంగాణ సమాజం. మోండా మార్కెట్లో దళితుడిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు నిరసనగా ఆగస్టు 22న తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని కూడా అభ్యర్థిస్తోంది ఓయూజేఏసీ. ఇక తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ప్రచారం రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తింది. కొందరు దీనికి మద్దతిస్తున్నారు, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ అయినటువంటి ఆ పార్టీ నేతగా ఉన్నటువంటి బండి సంజయ్, రాజాసింగ్లు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బండి సంజయ్ మార్వాడీలకు మద్దతు తెలుపుతూ ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్రంటూ కూడా ఆరోపిస్తున్నారు. మార్వాడి గో బ్యాక్ అంటే తాము మటన్ డ్రై క్లీనింగ్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి ఒక వర్గం నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్వాడీలు వ్యాపారం చేస్తూ సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. వారి వ్యాపారాల గురించి తప్ప అధికారం కోసం ఎన్నడూ పాకులాడలేదని కూడా మద్దతు పలికినటువంటి సందర్భం బండి సంజయ్. ఎస్, మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి కాంగ్రెస్ నేత పిడమర్తి రవి మద్దతిస్తున్నారు. తెలంగాణలో ఇకపై ఒక కొత్త మార్వాడి షాపు పెట్టినా ఊరుకునేది లేదంటూ కూడా కాంగ్రెస్ తరఫున ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వారు తెలంగాణను వదిలి వెళ్లే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. వారు జీఎస్టీ కట్టరని, బిల్లు ఇవ్వరని, తెలంగాణలో వ్యాపారం చేసి సంపాదించినటువంటి డబ్బును రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు తరలిస్తుంటారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారిచ్చే చందాలతోనే బీజేపీ బతుకుతుందని, అందుకే ఆ పార్టీ నేతలు వారికి మద్దతిస్తున్నారంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ విమర్శిస్తోంది. రాష్ట్రంలో మార్వాడి ఉద్యమం తెర మీదకు రావడానికి ప్రధాన కారణం వీరికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక పాట. కొన్ని రోజుల క్రితం గోరేటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడటం జరిగింది. అందుకు గాను పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదానికి ఊపిరి పోసినట్లయింది. తెలంగాణలో కొద్ది రోజులుగా మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే.
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మార్వాడీలు విస్తరిస్తూ అన్ని రకాల వ్యాపారాలను కబ్జా చేస్తున్నారని, నాణ్యత లేని నాసిరకం వస్తువులను అమ్ముతూ ఈ ప్రాంత వ్యాపారస్తులను పరోక్షంగా దెబ్బతీస్తున్నారని కొందరు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. మార్వాడీల విస్తరణతో స్థానిక యువత ఉపాధి కోల్పోతుందని వారి ప్రధాన ఆరోపణ. అయితే ఈ వివాదం సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగినటువంటి ఒక ఘటనతో ప్రారంభమైనట్లుగా కొందరైతే చెబుతున్నటువంటి పరిస్థితి. పార్కింగ్ విషయంలో ఒక దళితుడిపై కొందరు మార్వాడి వ్యాపారులు దాడి చేశారని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడికి సంబంధించి అట్రాసిటీ కేసు కూడా నమోదైందట. ఈ ఘటనపై స్పందించినటువంటి గాయకుడు, రచయిత గోరేటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఒక పాట రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మార్వాడీలకు వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదం మొదలైంది. మొత్తానికి ఓయూజేఏసీ ఆగస్టు 22న తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలంటూ కూడా పిలుపునిచ్చింది. సో ఈ మేరకు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వడానికి మనకి అందుబాటులో లైవ్లో ఓయూజేఏసీ లీడర్ తిరుపతి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి తిరుపతి గారు. తిరుపతి గారు, నా వాయిస్ వినిపిస్తోందా? కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తిరుపతి గారు మళ్ళీ కాసేపట్లో లైవ్లోకి తీసుకుందాం. మొత్తానికి ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం అయితే నిజంగా పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదానికి ప్రతి ఒక్క తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు తమ గళాన్ని వినిపిస్తున్నారు. మేము సైతం అంటూ కూడా వాడవాడల మార్వాడి పో పో మార్వాడి పో అంటూ కూడా నినాదాలు ఎక్కుపెడుతున్నటువంటి సందర్భం. వాస్తవానికి 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయినటువంటి విషయం తెలిసిందే. వాస్తవానికి దశాబ్దాలుగా సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు ఆంధ్ర వాళ్ళతో వద్దు అనేటువంటిది. సో 2014లో జరిగినటువంటి ఆ సందర్భం చూస్తాం. సో 2014లో ఏదైతే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి నినాదం అది పార్టీలకు అతీతంగా జరిగింది అనేటువంటి ఒక సందర్భం అయితే ఈసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీలు ఇచ్చినటువంటిదా లేకపోతే ఉద్యమకారులు చేపట్టినటువంటిదా ఏదైనా కావచ్చు, ఆ ఒక్క కార్యక్రమం అయితే ఉవ్వెత్తును ఎగసిపడింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం రావడానికి అది దోహదపడింది. మళ్ళీ అలాంటి ఉద్యమమే ఆనాడు సమైక్యాంధ్ర వద్దు, మా రాష్ట్రం మాకు ముద్దంటూ కూడా చెప్పినటువంటి తెలంగాణ సమాజం ఇప్పుడు మార్వాడీలు మమ్మల్ని దోచుకు తింటున్నారు, మా సంపదని కొల్లగొడుతున్నారు. మా ప్రభుత్వంలో కనీసం అంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ కనీసం జీఎస్టీ కూడా కట్టరు, కనీసం అక్కడ ఉన్నటువంటి మార్వాడీల దుకాణాల్లో కనీసం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు సైతం కూడా ఇవ్వరు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణగా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి అదే చూస్తున్నాం. మనకి ఆల్రెడీ ఓయూజేఏసీ నుంచి ఒక ప్రకటన సైతం రిలీజ్ అయింది. ఓయూజేఏసీ ఏ ఒక్క ఉద్యమంలో అంటే తెలంగాణకి నష్టం జరిగితే గనక ఖచ్చితంగా ముందు ఉండి పార్టీలకు అతీతంగా ముందు ఉండేది ఒకే ఒక్క జేఏసీ, అది ఓయూజేఏసీ. ఓయూజేఏసీ గనక ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంది అని అంటే గనక అది ఉవ్వెత్తున ఎగసపడుతుందనేటువంటి సందర్భాలు నిజంగా తెలంగాణ సమాజంలో కోకొల్లలుగా మనం చెప్పుకోవచ్చు. ఓయూజేఏసీకి అంత ఎఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదానికి సంబంధించి ఆల్రెడీ చూసాం. మార్వాడి గో బ్యాక్ నినాదానికి సంబంధించి ఆల్రెడీ ఈ నెల 22న ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. సో ఈ బంద్ పిలుపునివ్వడంతో పాటు ఆల్రెడీ ఓయూజేఏసీ నేతలు కూడా తెలంగాణ సమాజాన్ని ఖచ్చితంగా ఒక విజ్ఞప్తి అయితే చేస్తోంది, అభ్యర్థిస్తోంది. మీరు కూడా వాడవాడల మేము చేపట్టినటువంటి బంద్కి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి పిలుపుని మీరు పాటించండి, ఖచ్చితంగా మార్వాడీలను తరిమి కొట్టేలా చేసినటువంటి పోరాటంలో మీరు కూడా పోరాడంటూ కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఎంటైర్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వడానికి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఓయూజేఏసీ లీడర్ తిరుపతి గారు. నమస్తే. నమస్తేనే. ఇంతకీ ఆల్రెడీ 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయ్యింది, మీ పోరాటానికి ఫలితం ఇప్పుడు మళ్ళీ మీ సంపదను దోచుకు తింటున్నారు, మీ యొక్క
ఆ, పన్నుల్ని ఎగవేస్తూ అక్కడ మొత్తం గుజరాత్ రాజస్థాన్కి పక్కదారి పట్టిస్తున్నారు మీ సొమ్ముల్ని, మీ యొక్క పన్నుల్ని అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వాదన. ఏంటి, ఎలా ఎలా చూస్తారు అవును. దీన్ని? అసలు మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇంకెంతకు ముందు ఎప్పుడు గుర్తు రాలేదు? దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా మార్వాడీస్. ఓకే. వాస్తవానికి సంవత్సరాల నుండి ఇది ఒక చావనీరు లాగా జరుగుతుందన్న వాస్తవానికి. తెలంగాణ తెలంగాణ దోచుకుంటున్నారు అని ఆంధ్ర నుంచి separate తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొని 1200 విద్యార్థులు బలిదానాలతోని అమరవీరుల త్యాగాల పోరాటం పెట్టుకున్న పనులు జరిగింది. తెలంగాణలో ఉన్న వర్గాలకు ఆ ఫలాలు అందాలని దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ మార్వాడీలు కావచ్చు, రాజస్థానీ కావచ్చు, ఈ మేజర్ గా మార్వాడి వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ తెచ్చుకుంటే నీళ్లు నిధులు నియామకాలు, ఈ నీళ్లు నిధులు నియామకాలలో 85% మార్వాడిలే ఉంటే తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళదే, కిరాణా షాప్ వాళ్ళదే, స్వీట్ షాప్ వాళ్ళదే, హార్డ్వేర్ షాప్ వాళ్ళదే, టీ పాయింట్ వాళ్ళదే, రియల్ ఎస్టేట్ తో సహా మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక కీ రోల్ పోషిస్తారు. మార్వాడీలు లేకపోతే అసలు ఈ తెలంగాణ రాష్ట్రము లేదు అన్నట్టుగా ఇలా దౌర్జన్యం అయిపోయింది. మరి మొన్న మోండా మార్కెట్ లో ఒక దళితుని కూడా జరిగింది. ఆల్రెడీ మంచిర్యాలలో ఒక కొమటైనను వాళ్ళ బిజినెస్ అడ్డు వస్తుందని చంపడం కూడా జరిగింది. అమన్గల్లో కొట్టడం జరిగింది. ఇక చాలా వరకు మన మార్వాడీలు ఇలా నెత్తికి పైసలు ఎక్కువ అయ్యి వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ఓయూజేఏసీగా ఆగస్టు 22న మేము బంధు పిలుపునిచ్చినాము. దాన్ని అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఇందులో ఈ ఉద్యమంలో గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉస్మానియా, కాకతీయ 10 యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరి విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తాం. అంతేకాకుండా ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఇది పాల్గొంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఎక్కడో ఒక దళితుడు మార్వాడీల చేతిలో దెబ్బలు తిన్నాడనో మీకు మనస్తాపం చెందో, మరోవైపు గోరేటి రమేష్ అనే వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందను, మొత్తానికి మీ మనసు నొచ్చుకుందను, ఈ ఒక్క ఉద్యమం బాట పట్టారు. నిజంగా అది పక్కన పెడితే, నిజంగా నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణకి మొట్టమొదటిగా గవర్నమెంట్ ఏదైతే వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఏదైతే తెలంగాణ సమాజం కోసం ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రం ఉందో, నిజంగా ఆనాటి ప్రభుత్వాలు తప్పిదాలు లేవంటారా? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రం కన్నా పోవచ్చు అన్న, కానీ మేజర్ గా ప్రాంతం వారికే, తెలంగాణలో ఉన్న ప్రాంతం వాళ్ళకే 85% వాళ్ళు స్థానికులు ఉండాలి. మిగతా నాన్ లోకల్ 15% ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిలో 85% ఉన్నారు. మీరు లిస్ట్ తెచ్చి చూడండి, వాళ్ళ షాపులు చూడండి. ఇప్పుడు ఒక గోల్డ్ స్మిత్ ఇప్పుడు జ్యువెలరీ షాప్ పెట్టినప్పుడు వాళ్ళ కులవృత్తులు పోయినట్టే. ఇప్పుడు కిరాణా షాప్ పెడితే ఇక్కడ కొమటోళ్ళు, తెలంగాణలో కొమటోళ్ళు పోయినట్టేనే. ప్రతి రంగాలలో మొత్తము మార్వాడీలు ఉన్నారన్న. మార్వాడీ లేని బిజినెస్ ఒక్కడి కూడా లేదు. కులతో సహా మొత్తం వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మీ సంపదని ఒకనాడు ఆంధ్ర వాళ్ళు దోచుకు తింటున్నారని మీరు ఒక ఉద్యమం అయితే చేపట్టారు. నిజంగా వాళ్ళని తరిమికొట్టారా, లేకపోతే మీ యొక్క ఉద్యమం ఫలించిందా అని అనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, ఆల్రెడీ చూసాం. ఆల్రెడీ మార్వాడీస్ విషయంలోకి వచ్చేసరికి దాదాపుగా 4 దశాబ్దాలు 5 దశాబ్దాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు దోచుకు తింటున్నారనేటువంటి విషయం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని మరోసారి ప్రశ్నిస్తున్నా. అదేనా, ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా ప్రత్యక్షంగా. అప్పుడే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తీసుకెళ్తారని మేము తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని నువ్వు జైలుకి వెళ్ళి ఎన్నో కేసులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 14 వరకు పాల్గొని తెలంగాణ ఉద్యమంలో మేము కీలక భూమిక పోషినాం. వచ్చిన తర్వాత మళ్ళీ మార్వాడీలు
మన బ్రిటిష్ మన కాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సొమ్మును ఎట్లా దోచుకోబోయారు ఆనాడు, ఈ రోజు ఈ మార్వాడిలో తెలంగాణ సొమ్మును ఆస్తిని వీళ్ళు దోచుకోవడం జరుగుతుంది. అవును. ఇద్దరు అన్న ఏ ఇది ఒకప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు, మొదట ఆంధ్ర వాళ్ళు, ఇప్పుడు మార్వాడి వాళ్ళు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు మరి? ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఇప్పుడు ఆధిపత్యం మార్వాడిలో మార్వాడీలు ఉన్నది కదా అన్న. అయ్యా ఆల్రెడీ 2014 స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత సెపరేట్ స్టేట్ సాధించుకున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మార్వాడి ఉద్యమం కేవలం బంద్ వరకే పరిమితం చేస్తారా? ఇంకేమన్నా భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా? మార్వాడిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండద్దన్న ప్రధాన మా డిమాండ్. మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, దీన్ని వదిలిపెట్టది లేదు. ఇందులో అందరూ ప్రతి ఒక్కరు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క క్యాండిడేట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పౌరుడు ఈ ఉద్యమంలో పాల్గొంటాడు. ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మా కుల సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇదేదో నిన్న మొన్న జరిగింది కాదు అన్న. ఇప్పుడు ఒక్క ఇష్యూ తిరుపతి గారు, ఇక్కడ మనం ఒక విషయం తెలంగాణ అర్థం మొత్తం చేసుకోవాలి. తిరుపతి గారు, ఏదైనా సరే రాజకీయ అన్న. రంగు పులుముకోలేంది ఆ ఉద్యమం ఉధృతం కాదు ఖచ్చితంగా. ఆల్రెడీ చూసాం, అవును. బీఆర్ఎస్ చాలా మౌనంగా ఉంది, కాంగ్రెస్ అయితే తన వంతు గలం వినిపిస్తోంది. ఎందుకంటే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదానికి వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారు, సేమ్ మీ మాదిరిగానే. ఇటువైపు ఓకే అన్న. బీజేపీ విషయానికి చూసుకుంటే కనుక రాజాసింగ్ విషయానికి వస్తే కనుక ఆయన ఒక నార్త్ ఇండియన్గా ఆయన పక్కన పెడదాం. ఇక బండి సంజయ్ తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన మార్వాడీలకు మద్దతు పలకడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మోదీ ప్రాపకం కోసం ఆయన ఈ డైలాగ్ వాస్తవానికి కొట్టారనుకోవచ్చా, లేకపోతే ఏ రకంగా చూడాలి? ఒక 1 year బ్యాక్ 2 year బ్యాక్ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నాడు. ఉమ్, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి బండి సంజయ్ కి ఈ వనరులు, ఇది పెట్టుబడికి డబ్బులు ఇచ్చిందే మార్వాడి వాళ్ళు. మన మార్వాడి సైడ్ మారకపోతే వాళ్ళకి మాట్లాడతారన్న. వాళ్ళకు పెట్టుబడి వచ్చేదే, వనరులు వచ్చేదే మార్వాడి నుంచి, అంటే మన ఆయన ఓట్లు వచ్చేదే మాట్లాడడం మార్వాడి ఒక్కడితోనే నుంచి. సరిపోదు కదండి, అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంది కదా ఎదురెదురా. ఉన్నదన్న. ఇప్పుడు వాళ్ళు బీజేపీకి ఓటేశారన్న. వాళ్ళు ఆయన ఇప్పుడు తెలంగాణ ద్రోహిగా రేపటి మార్వాడి, రోజున ముద్ర పడిపోతారు కదా అని నేను చెప్పేది. అవును పడిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది పొల్లు తిడుతురు కదా ఆయనను. ఆ. బండి సంజయ్కి తలకాయ ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ తెలంగాణ మనుషులు 2014 ఉద్యమంలో తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ పార్టీల లీడర్లు, తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్లు సమైక్యాంధ్రే ముద్దంటూ కూడా నినదించినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు తెలంగాణకు అవును. సంబంధించి వాళ్ళకి ఇప్పుడు అతిగతి లేదు అవును రాజకీయ పరంగా. సో అవును ఇప్పుడు ఆయన బండి అవును. సంజయ్ నేరుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోటి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. ఈ మార్వాడిలో ఆయనకు ఫండింగ్ ఇచ్చిరన్న, వాళ్ళకు ఆ, మద్దతుగా ఒక వాయిస్ చెప్పిండు. ఆ, ఇది ప్రధానంగా. ఇంకోటి ఏంటంటే మార్వాడిల వాళ్ళు హిందూ దేవులను దేవులను మొక్కుతారు. ఉమ్, అందుకని హిందూ దేవుళ్ళు మొక్కుతారు కాబట్టి ఇక ప్రత్యామ్నాయంగా మన భారతదేశంలో ఉన్న పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీకి ఓటేయాలి. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి 50-50 ఉంటది, ఆ, వేరే పార్టీలకు వాళ్ళు వేయరు. ఆ, ఈ వీళ్ళ ఓటు బ్యాంకును మనం మిస్ చేయొద్దు, వాళ్ళను మనం క్యాచ్ చేసుకోవాలి. రేపు తెలంగాణ రాష్ట్రంలో మనము రేపు మన బీజేపీ ముందుకు తీసుకోవాలి. రేపు రాజ్యము సీట్లు పెరగాలి, మనము తెలంగాణలో మన బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళ సపోర్ట్ చేయొచ్చు. అంతకు మించి వేరేం లేదు. మీరు తీసుకున్నటువంటి వాస్తవానికి అంటే నినాదం ఏదైతే ఉందో తిరుపతి గారు, వాస్తవానికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనము నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి రావాలని మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడం జరిగింది. అంటే ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మెజారిటీగా ఇప్పుడు మార్వాడీలన్నా, ఇప్పుడు గోల్డ్ స్మిత్ వాళ్ళే ఉన్నారు, స్వీట్ షాప్లే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ప్రతిదీ వాళ్ళే ఉన్నారు. ఓన్లీ మన ఉస్మానియా సిటీ మాణికేశ్వర నగర్ లో వాళ్ళు ఒడ్డర బస్ అనే పేరు ఉంటది, వాళ్ళకి ఒక బండి కూడా పోదు. అలాంటి దానిలో కూడా ఇలా మార్వాడీలు వచ్చి ఆడ షాపులు పెట్టడం జరిగింది. పక్కపొంటి షాపులన్నీ మొత్తం మార్వాడి, ఇప్పుడు బస్తీలో ఉన్న షాపులన్నీ తీసేయడం జరిగింది. వాళ్ళు చేయబట్టి మొత్తం పక్కపొంటి షాపులన్నీ ఎత్తేసిర్రు. ఇక ఉమ్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో చూసిన, ప్రత్యేకంగా చెప్తున్నా నేను. ఆ పక్కపొంటి గోల్డ్ షాప్ పెట్టిరు, ఇప్పుడు చిన్న గోల్డ్ స్మిత్ అది షాప్ తీసేసిర్రు వీళ్ళు పెట్టేసరికి. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని మొత్తం బిజినెస్, తెలంగాణలో ఉన్న బిజినెస్ అని
పోతున్నాయి వాళ్ళు బిజినెస్ ఏమంటున్నారు, అవుతున్నాయి. మీకు బిజినెస్ ఎలా నడపాలో చేతగాక మాకు బిజినెస్ తెలుసు కాబట్టి మేము చేసుకుంటున్నాం, మాకు బడి అవునన్న ఏడుస్తున్నారు వాళ్ళ ఏంటనేది వాళ్ళ వాదన. వాళ్ళ స్టేట్ లో చేయమను, వాళ్ళ స్టేట్ లో చేయమని అన్న, ఇక్కడ తెలంగాణ చేయాల్సిన ఏముంది, ఆ, వాళ్ళకు ఉంది కదా. మరి వేరే ఇప్పుడు మన తమిళనాడు పోరు కదా, మరి ఎందుకు పోరు? ఉమ్. ఓన్లీ తెలంగాణ ఒకటి, హైదరాబాద్ ఒకటి, తమిళనాడు తెలంగాణ వేరులేండి, ఒకటే. వాళ్ళకి భాషాభిమానం ప్రాంతీయాభిమానం వాళ్ళకు ఉన్నంతగా ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో ఉన్న ఒక పౌరునికి మార్వాడ వల్ల చాలా ఫ్యూచర్ లో ఇబ్బంది ఉన్నది. మేము ఆ, ప్రత్యక్షంగా చెప్తున్నాను, మేము అనుభవించి కూడా చెప్తున్నాం మేము. ఉమ్, ఇది ఓన్లీ నేను నీ 4-5 డేస్ నుంచి, 1 వీక్ 10 డేస్ నుంచి వచ్చినా కాదన్న. ఇది ఉమ్, దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉన్నది ఇన్నర్ గా. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఇది స్టార్ట్ అయింది, కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. ఇక ఉమ్. ప్రతి ఊరిలో మేజర్ ఊర్లో ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఏ గ్రామం ఒక్కటి కొడతలేరు, మీతో అన్ని పనులు చేస్తారు వీళ్ళు. తిరుపతి కుల గారు, వృత్తులలో ఏదైతే అన్ని నీళ్లు నిధులు నియామకాలను మళ్ళీ మీరు ఏదైతే స్లోగన్స్ వినిపిస్తున్నారో, ఈ స్లోగన్స్ నిజంగా మార్వాడీస్ వెళ్ళిపోతే పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా తెలంగాణ సమాజానికి నిజంగా మంచి చేకూరినట్టేనా? అంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా నిధులు నియామకాల విషయంలో అయితే ఇప్పటికీ అది జరగలేదు, తెలంగాణ సమాజానికి అది దక్కలేదు అనేటువంటి, ఆ ప్రతిఫలాలు దక్కలేదు అనేటువంటిది ఓఈజేసీ చెప్తున్నటువంటి మాటగా చూస్తున్నాం. మరి దీన్ని బట్టి నిజంగా మార్వాడీలు వెళ్ళిపోతే అదంతా కూడా హ్యాపీయా? అప్పటికి నిధులు నియామకాలు నిజంగా తెలంగాణ సమాజానికి చేరుకుంటాయి ఇవన్నీ, ఈ ప్రతిఫలాలు? ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు మనకు బిజినెస్లలో, రియల్ ఎస్టేట్లలో వీళ్ళకు మన తెలంగాణలో 80% న్యాయం జరుగుతుంది అన్న, వాళ్ళు బతుకుతారు కదా. ఇప్పుడు అవును. 15% ఉండొచ్చు, మేము ఉండాలి అంటలేము. ఆ 15% ఉండాలి వాళ్ళు. ఇప్పుడు బిజినెస్లలో, ఇప్పుడు తెలంగాణ వాళ్ళ బిజినెస్ లిస్ట్ తీయండి, మన మార్వాడి వాళ్ళ బిజినెస్ లిస్ట్ తీయండి, మన వాళ్ళ ఎంత శాతం ఉంది, వాళ్ళది ఎంత ఉంది. సరే వాళ్ళది 15% ఉంచండి, మన 80% మనది ఇవ్వండి. ఎక్కువ ఉంటే అలా తీసేసేయండి, అవసరం ఏముంది మనకు? తెలంగాణలో లేదా టాలెంట్ లేదా, దమ్ము లేదా, ధైర్యం లేదా, ఏం లేదు చెప్పండి. ఆ? వాళ్ళు పెట్టుకోలేరా మరోవైపు బిజినెస్? బీఆర్ఎస్ మౌనంగా ఉండటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఓయూజేసీ తరఫున? రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కోసం చూస్తారన్న. ఇప్పుడు ఒక మాట ఆయన గో బ్యాక్ అన్నది అనుకో, టీఆర్ఎస్ పార్టీ ఓట్లు రావు. బీజేపీ అన్నది అనుకో, బీజేపీకి ఓటు రావు. కాంగ్రెస్ అన్నది, కాంగ్రెస్ కాంగ్రెస్ అలా కూడా కాదు ఓట్లు కదా, రావు. అంటే మనలో అనమాట, కాంగ్రెస్ అలా కాదు కదా. ఆల్రెడీ కాంగ్రెస్కి సంబంధించి చాలా ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా తమ నినాదాన్ని ఎక్కుపెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. అవునవును, ఒక స్టాండ్ మీద ఉంది. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం అయితే జరుగుతుంది అన్న. కంపల్సరీ మార్వాడీలు పోవాలి, కంపల్సరీ అక్కడ వెళ్ళాలి. మరి కొత్త షాప్ కూడా ఇక్కడికి రావద్దు. ఓయూజేసీ ఫైనల్ గా 22 బంద్కే పరిమితం కాబోతోందా? ఇంకా భవిష్యత్తులో ఏదైనా భవిష్యత్తు కార్యాచరణకు ఏమైనా సిద్ధం చేసుకుని ఆ రకంగా 22 బంద్ తోటి ప్రారంభం కాబోతోందా తదుపరి ఉద్యమం? ఏ రకంగా? తెలంగాణ రాష్ట్రంలో ఓయూజేసీ పిలుపునిచ్చిన ఆగస్టు 22వ బంద్ ఆ రోజు ఉద్యమానికి నాంది ప్రారంభమే అని మేము తెలియజేస్తున్నాను. ఇది తాడో పేడో తెలిసేదాకా తెలంగాణ ఉద్యమంలో మేము ఎట్లయితే ఉన్నామో, అది 2 years 3 years 4 years ఎంతనగానే మేము ఇది తాడో పేడో తెలిసేదాకా మేము ఈ ఉద్యమంలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ యొక్క ఉద్యమంలో ఇంకెవరిని భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉంది? అంటే విద్యార్థి లోకం, ఒక నిరుద్యోగులే కాకుండా విద్యార్థులు ఉన్నారు, తర్వాత ఇలా నిరుద్యోగులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రెస్ ఉన్నది, తర్వాత కవులు, కళాకారులు, డాక్టర్లు, ప్రతి ఒక్క రంగాలు, అన్ని రంగాలు ఉన్నాయన్న. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు. థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. మొత్తానికి ఇది ఓయూజేసీ లీడర్ ఈ యొక్క తిరుపతి చెప్తున్నటువంటి మాట ప్రకారం అయితే ఈ నెల 22న ఖచ్చితంగా మేము, ఇది ఒక ప్రారంభం మాత్రమే, ఇది ఒక ఆరంభం మాత్రమే. మా భవిష్యత్తు కార్యాచరణ అనేది ఒక బిగ్ ప్లాన్ మీద ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి తెలంగాణ సమాజం నుంచి మార్వాడీల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టే వరకు కూడా ఊరుకునేది లేదంటూ కూడా ఓయూజేసీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఆల్రెడీ ఆమన్గల్ బంద్ నిన్న జరగాల్సింది ఉంది ఆగస్టు 18 నాడు. కాకపోతే పోలీసులు అయితే ఒక హెచ్చరికలు జారీ చేశారు. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమంతో తెలంగాణ వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలగబోతోంది. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క వార్న్ చేయడంతో, పోలీసులు వార్న్ చేయడంతో వెంటనే
ఆమన్గల్లు స్థానిక వ్యాపారులంతా కూడా తాము ఇచ్చినటువంటి బంద్ని వెనక్కి తీసుకోవడం, వాయిదా వేసుకుంటున్నట్లుగా కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం చూసాం. కానీ ఇక్కడ అలా కాదు. ఓయూజేఏసీ ఒక నిరుద్యోగులు ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఆల్రెడీ విద్యార్థి సంఘం నాయకులు ఉంటారు, పెద్ద ఎత్తున విద్యార్థి లోకమంతా ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు వార్న్ చేసినా ఏమున్నా నో ఛాన్స్, ఖచ్చితంగా బంద్ అయితే జరగబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఉంది. ఈ నెల 22న తెలంగాణ బంద్ ఖచ్చితంగా జరగబోతుంది ఓయూజేఏసీ ఆధ్వర్యంలో. ఆల్రెడీ తెలంగాణ సమాజానికి ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఖచ్చితంగా ఇంకా తెలంగాణ ప్రజలకు చేరుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఇప్పటికీ కూడా మార్వాడీలు తమ నీళ్లు, నిధులు, నియామకాలన్నీ దోచుకు తింటున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణతో ఇప్పుడు ఓయూజేఏసీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో ఖచ్చితంగా మార్వాడీలను తరిమి కొట్టే వరకు తమ పోరాటం ఆగదంటూ కూడా ఓయూజేఏసీ హెచ్చరిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.